హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క ప్రత్యేకమైనటువంటి జూనియర్ లైన్మెన్ కోర్స్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు మరియు రికార్డింగ్ వీడియోస్ మీద, దాంతోపాటు సబ్ ఇంజనీర్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, లైబ్రేరియన్ మీద అన్ని కోర్సెస్పై ప్రత్యేకమైనటువంటి ఫెస్టివ్ ఆఫర్ని అందించడం జరుగుతుంది. దీంతోపాటు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ పబ్లిక్ జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్స్ అయినటువంటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ని జస్ట్ 500 రూపీస్కే అందించడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా సరే ఈ టెక్స్ట్ బుక్ని మీరు తీసుకునేటప్పుడు బుక్కి స్టాంప్ ఉందా లేదా అనే విషయాన్ని గమనించి తీసుకోండి. ఇది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్. దీంతో పాటుగా ఎక్కడా లేనట్టుగా ఏ బుక్ స్టాల్ కూడా ఇవ్వనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ని మీకోసం అందించడం జరుగుతుంది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఇది అత్యంత ప్రధానమైనటువంటి తెలుగు మీడియం బుక్ జస్ట్ 500 రూపీస్కి. అత్యంత ముఖ్యమైనటువంటి టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ మీడియం జస్ట్ 600 రూపీస్కి అందించడం జరుగుతుంది. యాక్చువల్లీ మీరు ఎక్కడా కూడా చూడనటువంటి అతి భారీ తగ్గింపుతో ఈ టెక్స్ట్ బుక్ని నేరుగా మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తీసుకోండి. దీంతోపాటు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క టెస్ట్ సిరీస్లకు సంబంధించి మరియు లైవ్ క్లాసెస్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ గురించి అడుగుతున్నారు. మనకి బ్యాచెస్ అనేవి గురువారం నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. గురువారం అంటే 16th నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండూ కూడా అదే రోజు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. న్యూ బ్యాచెస్లో ఇంట్రెస్టెడ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇక నోటిఫికేషన్ పరిస్థితి గురించి అడుగుతూ ఉంటారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అని, ఏపీలో నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. మేబీ నవంబర్లో వచ్చే అవకాశం ఉంది. ఏపీలో నవంబర్లో నోటిఫికేషన్ కనుక వస్తే వితిన్ 45 డేస్లో నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ప్రిపరేషన్ కావడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు రాలేము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేరుగా ఈ ఫుల్ కోర్స్ జేఎల్ఎం ఫుల్ కోర్స్ యొక్క లైవ్ క్లాసెస్ మీకు క్లాస్ రూమ్లో ఏ విధంగానైతే జరుగుతాయో అదే విధంగా మీకు ఈ లైవ్ని మీకోసం అందించడం జరుగుతుంది విత్ నోట్స్తో సహా. నెక్స్ట్ మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక ఉండేది ఉంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీకి సంబంధించి 630-9398-306 కాల్ చేయండి. మీకు పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటిది. నెక్స్ట్ ఈరోజు మనము ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఆ టాపిక్ని ఉద్దేశించి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు అనే విషయాన్ని కూడా చూద్దాం. దాంట్లో ఈ సరికొత్త టాపిక్లో, ఈ ముఖ్యమైనటువంటి టాపిక్లో అతి ముఖ్యమైనది ఏంటంటే DC మెషన్స్ అనేటువంటి పేరుతో తెలంగాణలో ఈ క్లాసెస్ ఉంటే, ఏపీకి సంబంధించి డీసీకి సంబంధించి DC జనరేటర్స్ అనే ఒక టాపిక్, దానితో పాటుగా DC మోటార్స్కు సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి 2 టాపిక్లుగా అందించడం జరుగుతుంది. ప్రజెంట్ ఇదే DC చాప్టర్తో మనకి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ క్లాసెస్ అనేవి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది. దీంట్లో ముఖ్యంగా ప్రతి ఆస్పిరెంట్ తను ఊహించినట్టుగా క్వశ్చన్ పేపర్ వచ్చే అవకాశాలు అయితే ఉండవు. అందుకే నేను చెప్పేది ఏంటండి అంటే మోర్ బిట్స్ ప్రాక్టీస్. మీకు వీలైనంత వరకు
ఎన్ని బిట్లు అంటే అన్ని బిట్లను మీరు ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రాక్టీస్ బిట్స్ వల్ల కాంపిటీషన్లో మనమేంటో నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, సార్ సబ్జెక్టు నేర్చుకున్నాక ప్రాక్టీస్ బిట్లు చేయాలంటే, ఎప్పుడైనా ప్రాక్టీస్ బిట్లు చేయడం అనేది గ్రాండ్ టెస్టులు అనేవి రాసేటప్పుడు, ఓవరాల్ టెస్టులు రాసేటప్పుడు సబ్జెక్ట్ అంతా అయిపోయాక రాయండి. బట్ ప్రాక్టీస్ బిట్లు మాత్రం చేసేటప్పుడు మాత్రము లెసన్తో పాటు డైలీ ప్రాక్టీస్ బిట్లు చేయండి. దీనివల్ల క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, దానికి మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ మనం తెలిసి తప్పులు చేస్తున్నాం అనే విషయాలు తెలుస్తాయి. కాబట్టి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి బిట్స్ ఏంటండి అంటే ప్రాక్టీస్ బిట్లే. మిమ్మల్ని బయటపడేయాలన్నా, ఈ కాంపిటీషన్ వరల్డ్లో మీకంటూ ఒక స్థాయిని తీసుకురావాలన్నా కూడా అది ప్రాక్టీస్ బిట్లతోనే సాధ్యం. గుర్తుపెట్టుకోండి, ఇది ముఖ్యమైనటువంటి అంశం. దీంట్లో డీసీ జనరేటర్ యొక్క నిర్మాణాన్ని మనం చూద్దాం. డీసీ జనరేటర్లో ముఖ్యమైనటువంటి భాగాలు, ఒకటి యోక్ అని పిలుస్తారు, దాంతోపాటుగా పోల్స్, నెక్స్ట్ ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ యొక్క కండక్టర్స్, కమ్యూటేటర్ అండ్ బ్రషెస్, దాంతోపాటు టర్మినల్ బాక్స్. దీంట్లో ఎగ్జామ్లో నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. డీసీ జనరేటర్లో అతి ముఖ్యమైనటువంటి భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే యోక్ అని పిలుస్తాం. అంటే డీసీ జనరేటర్ నిర్మాణం ఎలా అయితే ఉంటుందో డీసీ మోటార్ యొక్క నిర్మాణం అలానే ఉంటుంది. ఇది యాంత్రిక బలాన్ని ఇస్తుంది. యాంత్రిక బలం అంటే ఏమిటి అంటే డీసీ జనరేటర్లో ఇది లోపల ఉన్నటువంటి ఈ పోల్స్కి, పోల్ షూకి మరియు వైండింగ్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. దానితో పాటుగా ఇదే జనరేటర్ ఏం చేస్తుందండి అంటే ఈ యోక్ అనేటువంటి భాగము లో రిలాక్టెన్స్ని కలిగి ఉంటుంది. అంటే తక్కువ రిలాక్టెన్స్ని కలిగి ఉంటుంది. ఈ తక్కువ రిలాక్టెన్స్ని కలిగి ఉండడం అనేది డీసీ జనరేటర్ యొక్క ముఖ్యమైనటువంటి అంశం. తక్కువ రిలాక్టెన్స్ని కలిగి ఉండి హై పర్మియబిలిటీని ప్రదర్శిస్తుంది. ఇలా మనకి డీసీ జనరేటర్లో ఇలా బయట మనకు కనిపించేటువంటి భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే యోక్ అని పిలుస్తాం. ఇది యోక్. యోక్ యొక్క క్రింది భాగంలో పోల్స్ ఉంటాయి. ఈ పోల్స్ అనేవి ఎలా అమరి ఉంటాయంటే నార్త్ పోల్, సౌత్ పోల్ అనేవి ఏకాంతరంగా అమరి ఉంటాయి. ఏకాంతరంగా అంటే ఎలా సార్ అంటే ఇలా ఇటువైపు నార్త్ పోల్ ఉందనుకోండి, నెక్స్ట్ సౌత్ పోల్, నెక్స్ట్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ డైరెక్షన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనిలో మనకి ముఖ్యంగా ఈ స్టేటర్ యొక్క అంటే ఇక్కడ మనకు కనిపించే ఫీల్డ్ వైండింగ్ అనేది స్టేటర్ యొక్క వైండింగ్ని మనం చూసినప్పుడు ఈ యోక్ యొక్క క్రింది భాగంలో ఫీల్డ్ వైండింగ్ అనేది ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాలి, ఎగ్జామ్లో వచ్చేటప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఆ క్వశ్చన్స్కు సంబంధించి ఒక చిన్న విషయం, డీసీ జనరేటర్లో అతి ముఖ్యమైనది ఏంటండి అంటే రోటర్ భాగం. రోటర్ మీన్స్ రొటేటింగ్ అని పిలుస్తాం. రోటర్గా డీసీ జనరేటర్లో ఆర్మేచర్ అనేది ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చాలాసార్లు అడిగాడు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పిల్లలు. అలానే స్టేటర్గా అంటే స్థిరముగా ఉండేటువంటి భాగంగా ఏముంటుందండి అంటే అక్కడ రోటర్ ఉంటే ఇక్కడ మనకి ఫీల్డ్ వైండింగ్ అనేది ఉంటుందండి. ఫీల్డ్ వైండింగ్ అనేది ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఎందులో ఇది డీసీ జనరేటర్లో భాగంగా. డీసీ జనరేటర్తో పాటుగా సింక్రోనస్ జనరేటర్స్ని మనం చూసినప్పుడు లేదా వాటికి మరొక పేరు ఆల్టర్నేటర్స్ అని పిలుస్తారు. ఈ సింక్రోనస్ జనరేటర్ లేదా ఆల్టర్నేటర్ విషయానికి వచ్చినప్పుడు మనకి డీసీ జనరేటర్లో రోటర్గా ఆర్మేచర్ వ్యవహరిస్తే
ఆల్టర్నేటర్ ఏసీ యొక్క పవర్ సోర్స్కి ముఖ్యమైనటువంటి ఆల్టర్నేటర్ ఏదైతే ఉందో ఇది రోటర్గా ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఈ రోటర్ యొక్క స్థానంలో ఏముంటుందండి? ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. స్టేటర్ యొక్క స్థానంలో ఇక్కడ ఏముంటుందంటే ఆర్మేచర్ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఆర్మేచర్ అనేది ఉంటుంది. అంటే ఆల్టర్నేటర్లో ఆర్మేచర్ అనేది స్టేటర్గా ఉంటే ఏసీ ఉత్పత్తిలో, డీసీ ఉత్పత్తిలో, డీసీ జనరేటర్లో స్టేటర్గా ఉన్నటువంటి దాన్ని ఫీల్డ్ వైండింగ్ అని పిలుస్తారు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. దీనిలో మనం యోక్ యొక్క క్రింది భాగంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటాం? ఫీల్డ్ వైండింగ్ కదా. ఈ ఫీల్డ్ వైండింగ్ని మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు ఇది పోల్స్ని కలిగి ఉంటుంది. అంటే మనకి ఇందులో ముఖ్యంగా ఒకసారి చూస్తే ఈ భాగాన్ని మనం పోల్స్ అని పిలుస్తాం. ఈ పోల్స్ యొక్క చివరన దాదాపుగా పోల్స్ యొక్క భాగాన్ని ఆక్రమించే విధంగా 70% వరకు ఇక్కడ ఉండేటువంటి భాగాన్ని పోల్ షూ అని పిలుస్తారు. ఇదేమో పోల్స్, ఇదేమో పోల్ షూ. ఇక్కడ మనకి పోల్ షూ యొక్క ప్రత్యేకత ఏంటండి అంటే ఈ పోల్ షూ అనేది ముఖ్యంగా ఈ పోల్ షూ అనేది మనకి పోల్స్ యొక్క చివర ఉన్నటువంటి పోల్ షూ ఏదైతే ఉందో ఈ పోల్ షూ మీద మనల్ని క్వశ్చన్ అడుగుతాడు. ఎందుకు పోల్ షూ అనేది అర్ధచంద్రాకృతిలో ఉంటుంది ఇలాగా అని అడుగుతాడు. దానికి గల కారణం ఏంటండి అంటే రెడ్యూస్ ద ఎయిర్ గ్యాప్ని తగ్గించడము. ఎప్పుడైతే మనం ఎయిర్ గ్యాప్ని తగ్గిస్తామో అలా ఎయిర్ గ్యాప్ని తగ్గించడం ద్వారా ఆ ఎయిర్ గ్యాప్ యొక్క విలువ తగ్గడం ద్వారా మనకి ఇందులోపట ఫ్లక్స్ యొక్క లాస్ అనేది లేదా ఫ్లక్స్ యొక్క లీకేజీ విలువ అనేది తగ్గుతుంది. ఇలా తగ్గడం వల్ల ఫ్లక్స్ విలువ పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫ్లక్స్ యొక్క విలువ పెరుగుతుందో జనరేటెడ్ ఈఎంఎఫ్ విలువ కూడా పెరుగుతుంది. అంటే జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది ఈక్వల్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ కాబట్టి ఈఎంఎఫ్ అనేది పెరగడానికి గల కారణం ఎవరండి? ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ కావడమే. ఇలా మనకి ఎయిర్ గ్యాప్ యొక్క రిలేషన్ మీద మనల్ని ఈ విధంగా క్వశ్చన్స్ని అడగడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది. అదే ఏసీ మిషన్స్కి వచ్చే వరకు ఎయిర్ గ్యాప్ని పవర్ ఫ్యాక్టర్తో లింకప్ చేస్తాడు. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఏసీ మిషన్స్లో అయితే ఎయిర్ గ్యాప్ వస్తుంది కదా. ఏసీ మిషన్స్లో ఎయిర్ గ్యాప్ ఉంటుంది స్టేటర్కి రోటర్కి మధ్య. ఈ ఎయిర్ గ్యాప్ అనేది కనుక పెరిగితే పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుందండి? తగ్గుతుంది అనే విషయము మనం గుర్తుంచుకోవాలి. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇవేమో పోల్స్ అంటారు. పోల్స్ యొక్క చివర ఉన్న భాగాలని పోల్ షూ అంటారు. ఏమంటారండి? పోల్ షూ అని పిలుస్తారు. ఈ పోల్ షూని లామినేషన్ చేస్తారు. ఎందుకు లామినేషన్ చేస్తారండి అంటే దీనిలో మనము ఐరన్ను వాడతాం. క్యాస్ట్ ఐరన్ని ఉపయోగించి మనం పోల్ షూని మేడప్ చేస్తాం కదా. పోల్స్ చుట్టూ మాత్రమే ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. ఈ ఫీల్డ్ వైండింగ్ ఈ చివర మనకు కనిపించేదాన్ని ఏమని పిలుస్తాం? పోల్ షూ అంటాం. పోల్ షూ యొక్క ఈ ప్లేస్లో మాత్రమే మనకి ఏముంటుందండి? ఖచ్చితంగా ఆ కాస్ట్ ఐరన్తో చేసినటువంటి ఆ యొక్క అర్ధచంద్రాకృతిలో ఉన్నటువంటి ఈ నిర్మాణానికి మనం లామినేషన్ అనేది చేయవలసి ఉంటుంది. మళ్ళీ లామినేషన్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు? లామినేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటాడు. లామినేషన్ అనేది మనం చేయడం ద్వారా ఎడ్డీ కరెంటు నష్టం అనేది తగ్గుతుంది. లామినేషన్ చేయడం ద్వారా ఎడ్డీ కరెంటు నష్టాలు అనేవి తగ్గుతాయి. ఎడ్డీ కరెంటు నష్టాలు లామినేషన్ చేయడం ద్వారా తగ్గుతాయి కాబట్టి అలా పోల్ షూని మనం ఏం చేయాలి? లామినేషన్ చేయవలసి ఉంటుంది ఎడ్డీ కరెంట్ లాసెస్ని రెడ్యూస్ చేయడానికి. ఇలా ఎడ్డీ కరెంట్ లాసెస్ని రెడ్యూస్ చేయడానికి మనము దేంతో చేస్తామంటే హై సిలికాన్ స్టీల్ అనేటువంటి మనం ఒక మెటల్తోని దాన్ని లామినేషన్ చేస్తాం. ఆ లామినేషన్ ఎలా ఉండాలి అని అడుగుతాడు. తిన్నా తిక్క అంటాడు. థిక్ అంటే మందం, థిన్ అంటే పల్చగా. కాబట్టి ఆల్వేస్ థిన్ అండి. థిన్ అంటే ఏంటంటే పల్చగా ఉండే విధంగా తీసుకోవాలి. లామినేషన్ యొక్క మందము 0.35 mm నుండి 0.5 mm పరిమాణంలో ఉండేలాగా తీసుకొని
పోల్ షూని లామినేషన్ చేస్తాం. ఇది అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఫీల్డ్ వైండింగ్ని పోల్స్ తోటి మనం అమర్చడం జరుగుతుంది. దీని మీద ఒక క్వశ్చన్ కూడా అయిపోయింది. మనకి పోల్స్కి లామినేషన్ అవసరం అంటే పోల్స్కి ఎటువంటి లామినేషన్ అవసరం లేదు. పోల్ షూకి మాత్రం ఖచ్చితంగా లామినేషన్ చేయవలసి ఉంటుంది. ద నెక్స్ట్ ఆర్మేచర్ విషయానికి వద్దాం. ఆర్మేచర్లో ఇలా కనిపించేటువంటి ఈ గ్యాప్ని మనం ఏమని పిలుస్తామంటే ఓపెన్ స్లాట్స్ అంటాం. అంటే ఆర్మేచర్ యొక్క రోటర్లో ఇలా మనకు రోటర్లో ఈ విధంగా కనిపించేటువంటి నిర్మాణాలు ఉన్నాయి కదా, ఇది ఓపెన్ స్లాట్స్. ఓపెన్ స్లాట్స్ యొక్క నిర్మాణాల వల్ల మనకి ఆర్మేచర్లో ఫ్లక్స్ యొక్క లీకేజీ విలువలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే దాన్ని రెడ్యూస్ చేయడానికి మనం ఇంకా ఏం చేయొచ్చు, పోల్ షూని మనం అర్ధచంద్రాకృతిలో అమర్చడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్మేచర్లో మళ్ళీ 2 రకాల కండక్టర్స్ ఉంటాయి. వీటి మీద ప్రతిసారి ఎగ్జామ్లో అడుగుతాడండి. వీటి మీద ఎగ్జామ్లో క్వశ్చన్ లేకుండా 2 క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు, అసలే ఉండదు. గుర్తుపెట్టుకోండి. అంటే ఆర్మేచర్లో ఉన్నటువంటి కండక్టర్ల విషయానికి వస్తే ఆర్మేచర్ అనేది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. దానితో పాటు వచ్చినటువంటి ఆ యొక్క ఏసీ వోల్టేజ్ని కమ్యుటేటర్ యొక్క సహాయంతో డీసీ వోల్టేజ్గా మారుస్తుంది. అలా కమ్యుటేటర్ అనేది డీసీ వోల్టేజ్గా మార్చాక ఈ బ్రషెస్ ఏవైతే ఉంటాయో ఈడ బయట ఉన్నటువంటి ఎక్స్టర్నల్ లోడ్కి వాటిని అందించడం జరుగుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దాంతోపాటుగా ఈ ఆర్మేచర్లో సంబంధించి మనల్ని ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారు. ద నెక్స్ట్ ఆర్మేచర్లో ఉన్నటువంటి వైరింగ్ విషయానికి వస్తే తీసుకున్నటువంటి అమరిక కండక్టర్ల యొక్క అమరిక విషయానికి వస్తే దీనిలో 2 రకాల అంశాలు వస్తాయి. ఒక లెక్క వస్తుంది, దాని యొక్క థియరీ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ప్రతిసారి ఏపీలో అడుగుతున్నాడు అండ్ తెలంగాణలో కూడా అడుగుతున్నాడు. దీంట్లో ఆర్మేచర్ యొక్క కండక్టర్ల యొక్క అమరికను మనం చూసినట్లయితే ఒక వైండింగ్ పద్ధతిని వేవ్ వైండింగ్ పద్ధతి అని పిలుస్తారు. వేవ్ వైండింగ్ పద్ధతి అని పిలుస్తారు. ఇది మనకి హై వోల్టేజ్ అండ్ లో కరెంట్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తారు. హై వోల్టేజ్ లో కరెంట్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తారు ఈ వేవ్ వైండింగ్ యొక్క విధానాన్ని. ఇది గుర్తుపెట్టుకోండి. అదే ల్యాప్ వైండింగ్ విషయానికి వస్తే ల్యాప్ వైండింగ్ యొక్క విధానాన్ని మనము ఎక్కువగా దేనికోసం ఉపయోగిస్తామంటే ల్యాప్ వైండింగ్ అని పిలుస్తాం. ఈ ల్యాప్ వైండింగ్ యొక్క విధానాన్ని మనము లో వోల్టేజ్ హై కరెంట్ అవసరాల కోసం ఉపయోగిస్తాం. దీని మీద మరి ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీని యొక్క ఈఎంఎఫ్ ఈక్వేషన్ కూడా అడుగుతాడు. π × n × z/60గా మనం రాస్తే సరిపోతుంది. ఇంటూ p/2గా రాస్తాం. ఇది మనం గుర్తుంచుకోండి. ఇక్కడ వేవ్ వైండింగ్ అంటే మనకు 2 అని రాయండి. అంటే కండక్టర్ పాత్స్ అనేవి దారులు అనేవి 2గా తీస్తాం. మనం ఇక్కడ ల్యాప్ వైండింగ్ విషయానికి వస్తే ఈజ్ ఈక్వల్ π × n × z/60గా రాస్తాం. ఎందుకంటే ఇక్కడ కండక్టర్ల యొక్క దారుల సంఖ్య మరియు నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి 2 కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇది మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ఏ బిట్ అయినా సరే చాలా జాగ్రత్తగా మీతోని ఖచ్చితంగా ఉద్యోగం కొట్టించే విధంగా మన యొక్క ప్రాక్టీస్ బిట్స్ అండ్ ప్రిపరేషన్ మన యొక్క టైం టేబుల్ ఉంటుంది. అలా ఆ షెడ్యూల్ ఆఫ్ టైం టేబుల్ ప్రకారమే మ్యాక్సిమం మనం యొక్క ఈ లెసన్స్ని మనము ఒక్కొక్కటి ఏ విధంగా చెబితే అర్థమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆర్మేచర్ యొక్క పరంగా. ఇదేమో ఫీల్డ్ వైండింగ్, ఇదేమో పోల్ షూ, ఇక్కడ ఏంటి ఆర్మేచర్. మిమ్మల్ని ఎవరు కూడా 8 మార్క్స్కి 4 మార్క్స్కి ఎగ్జామ్ రాయమన్నాడు. కానీ నేర్చుకునే అంశాన్ని డెప్త్గా వివరణతో పూర్తి సామర్థ్యంతో నేర్చుకుంటే సరిపోతుంది. దీన్ని కమ్యుటేటర్ అని పిలుస్తాం. ఇది కాపర్ లేదా మనకి బ్రాస్తో చేయబడి ఉంటుంది. వీటిని బ్రషెస్ అని పిలుస్తారు. ఈ బ్రషెస్ అనేవి బయట ఉన్న ఎక్స్టర్నల్ లోడ్కి మనకు లోపల ఉన్నటువంటి కమ్యుటేటర్తో సంబంధాన్ని కలిగి ఉంటాయి. కమ్యుటేటర్ పైన మరి ఉండేటువంటి అంశాలు. ఇది దేనికి సంబంధించిన పాయింట్స్ అండి అంటే
డీసీ జనరేటర్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి పాయింట్స్, దీని యొక్క ఎక్స్ప్లెనేషన్, దాని యొక్క వివరణ, పూర్తి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు డైలీ లైవ్ ముఖంగా కావాలంటే లైవ్ క్లాసులు వినొచ్చు. డైలీ మీకు ఒకవేళ నోట్స్ కూడా కావాలి అంటే నోట్స్ కూడా రాసుకుంటూ క్లాస్ వినొచ్చు. ఇది నేను ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆఫర్. ఎవరైనా సరే ప్రిపరేషన్ చేసే వాళ్ళైనా సరే మొత్తం నా వల్ల కాదు సార్ అంటే మాత్రం మీరు టెస్ట్ సిరీస్లో అయినా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.